హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచా యూట్యూబ్ ఛానల్. రెండో టెస్ట్ ముందుకైతే టీమిండియా కంటే భారీ షాక్ తగిలింది. ఇద్దరు కీలక ప్లేయర్లు రెండో టెస్ట్ నుంచి దూరం అయ్యారు. వారి స్థానంలో మరి ఎవరిని తీసుకున్నారు, అదేవిధంగా రెండో టెస్టుకు మరి టీమిండియా జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏమేమి మార్పులు చేశారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంగ్లాండ్ మరియు భారత్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగానే ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా 28 పరుగుల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. టీమిండియా ఫస్ట్ టెస్ట్లో గెలిచే అవకాశాలు ఉన్నా కానీ టీమిండియా సద్వినియోగం చేసుకోకపోవడంతో, బౌలింగ్తోనే చెత్త ఫీల్డింగ్తోనే చెత్త బ్యాటింగ్ లైనప్తోనే ఫస్ట్ టెస్ట్ కోల్పోవడం జరిగింది. టీమిండియా వచ్చేసరికి అట్లీస్ట్ సెకండ్ టెస్ట్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తుంది. అందులో భాగంగానే జట్టులో కూడా భారీ మార్పులు చేయనుంది. అందుకంటే ముందే అయితే మన టీమిండియాకి అయితే 2 భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. గాయం కారణంగా మన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, అదే విధంగా కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు దూరం అవుతున్నట్లయితే తెలుస్తుంది. తొడ కండరాలతో మన టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రెండో టెస్టుకు దూరం అవుతున్నాడు. అదేవిధంగా మన కేఎల్ రాహుల్ వచ్చేసరికి కుడి తొడ నొప్పితోని రెండో టెస్టుకు దూరం అవుతున్నారు. దీనిపైన అయితే బీసీసీఐ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వీళ్ళిద్దరు వచ్చేసరికి బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో వీళ్ళిద్దరు ఉండడం జరిగింది. వీళ్ళ స్థానంలో వచ్చేసరికి బీసీసీఐ సెలెక్టర్ అధికారి అజిత్ అగర్కర్ వచ్చేసరికి చేయడం జరిగింది. వారిలో వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్ అండ్ వాషింగ్టన్ సుందర్లను ఎంపిక చేయడం జరిగింది. అయితే కీలక ప్లేయర్ దూరం అవడంతో, కొత్త ప్లేయర్ ఎంట్రీ అవడంతో టీమిండియా జట్టులో మాత్రం అయితే మార్పులు అంటే భారీగానే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో ఏమాత్రం రాణించారు శుభ్మన్ గిల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ వారు సెకండ్ టెస్ట్లో కొనసాగిస్తారా లేదా, మరి ఎవరు వారి ప్లేస్లో ఎవరైనా తీసుకుంటారా అనేది పూర్తి జట్టు వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓపెనర్లుగా వచ్చేసరికి రోహిత్ శర్మ, అదేవిధంగా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు. రోహిత్ శర్మ పర్వాలేదు అనిపించినా కానీ యశస్వి జైస్వాల్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్ బాగానే ఆడి సెకండ్ ఇన్నింగ్స్లో నిరాశపరచడం జరిగింది. అదేవిధంగా తర్వాత స్థానానికి వచ్చేసరికి శుభ్మన్ గిల్ వస్తాడా, లేతే అతని ప్లేస్లో సర్ఫరాజ్ ఖాన్ తీసుకుంటారా అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే శుభ్మన్ గిల్ వచ్చేసరికి టెస్ట్లో మాత్రమైతే దారుణంగా విఫలం అవడం జరిగింది. టీమిండియా ఓటంలో శుభ్మన్ గిల్ కీలక కూడా అయ్యాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జట్టులో కీలక ప్లేయర్ లేని కారణంతో శుభ్మన్ గిల్ కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ శుభ్మన్ గిల్ పక్కన పెడితే మా సర్ఫరాజ్ ఖాన్ టెస్ట్ జట్టులోకి రానున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ అయితే ఇంతవరకు అయితే టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. ఒకవేళ చోటు దక్కితే మాత్రమైతే టెస్ట్ జట్టులో ఇదే ఫస్ట్ టెస్ట్ అనుకులో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ను తొలగించి వేరే వాళ్ళను తీసుకునే అవకాశం అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ పిచ్చులు వచ్చేసరికి స్పిన్కు కొంత అనుకూలించే పిచ్చులు కాబట్టి ఎదుర్కొనే శక్తికి శ్రేయస్ అయ్యర్స్ ఎక్కువ ఉండడంతోనే శ్రేయస్ అయ్యర్ను జట్టులో కొనసాగించే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే కేఎల్ రాహుల్ మరి తర్వాత స్థానానికి వచ్చేసరికి కేఎల్ రాహుల్ రావాలి యాక్చువల్గా. అంటే కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం అవడంతోనే అతని ప్లేస్లో వచ్చేసరికి రజిత్ పటియార్ను జట్టులోకి తీసుకుంటున్నారు. రజిత్ పటియార్ వచ్చేసరికి టీమిండియా ఏ జట్టు తరపున ఆడుతున్నాడు. టీమిండియా ఏ జట్టు, ఇంగ్లాండ్ ఏ జట్టుతోనే ప్రజెంట్ అయితే టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. టెస్ట్ సిరీస్ వచ్చేసరికి రజిత్ పటియార్ అద్భుతంగా రాణిస్తున్నారు. రజిత్ పటియార్ జట్టులో కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి వికెట్ కీపర్గా కేఎస్ భరత్ రానున్నాడు. కేఎస్ భరత్ ఫస్ట్ టెస్ట్లో ఆ మాత్రం రాణించకుండా పర్వాలేదు అనిపించాడు. ఆ తర్వాత వచ్చేసరికి మన ఆల్రౌండర్ కోటా కిందకి వచ్చేసరికి రవీంద్ర జడేజా గాయకరంగా దూరం అవడంతో అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ను తీసుకునే అవకాశం అయితే ఉంది. మరోసారి కుల్దీప్ యాదవ్కు నిరాశ ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చేసరికి అక్షర్ పటేల్, రవిచంద్ర అశ్విన్ యథావిధిగా కొనసాగుతున్నారు. పేస్ విభాగానికి వచ్చినట్లయితే మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రాలు కొనసాగించే అవకాశం అయితే ఉంది. గత ఫస్ట్ టెస్ట్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ అంతగా రాణించలేరు. అంతగా బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. అదేవిధంగా అంతగా కూడా రాణించలేదు సిరాజ్. ప్లీజ్ సెకండ్ టెస్ట్లో అయినా మంచిగా రాణించాలని కోరుకుందాం. మొత్తం మీదిగా టీమిండియా సెకండ్ టెస్ట్ తుది ఆడే అంచనా మాత్రమైతే ఈ విధంగా ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రజిత్ పటియార్, కేఎస్ భరత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన 11 మంది ఇంగ్లాండ్తో జరిగే సెకండ్ టెస్ట్లో పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మరి చూద్దాం సెకండ్ టెస్ట్లో అయినా టీమిండియా గెలిచి పరువు నిలుపుకుంటుందా, లేదా మరోసారి ఓడిపోయి మరి పరువు తీసుకుంటుందా, మరి వేచి చేయాలి. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి వైజాగ్ వేదికగా మరి జరుగుతుంది. సెకండ్ టెస్ట్ మరి మా టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది
పూర్తి డీటెయిల్స్ డే బై డే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.